సార్ మీ పేరండి? శ్యామ్ అండి. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ ఎట్లా ఉందండి మీ బిజినెస్? బిజినెస్ అయితే ఎప్పుడులాగా ఉంది, మామూలు నార్మల్గానే ఉంటుంది. సార్ ఇప్పుడు 6 మంత్స్ అయింది సార్ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది సార్ ఈ 6 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన పరిపాలన విధానం కావచ్చు, ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? పరిపాలనా విధానం అంటే 5 సంవత్సరాల మీద బెటర్మెంట్ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే అన్నిటి మీద సమీక్ష జరుగుతుంది, అన్నిటి మీద చర్చలు జరుగుతున్నాయి. ఆయన చేయడానికైనా ఇంకే ముఖ్యమంత్రి వచ్చానికైనా చేయడానికి ఏమి లేదు. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉంది. గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏ అభివృద్ధి అనేది లేదు, సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అనేది లేదు. అసలు అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేసిందే తప్ప మామూలు మధ్యతరగతి వాడికి ఎవరికి కూడా ఏమి ఇదవ్వాల. సంక్షేమ పథకాలు అందిన వాళ్ళకి అందినవి కాదనట్లా. కాకపోతే దానివల్ల అభివృద్ధి లేనప్పుడు ఇప్పుడు ఫ్రీగా ఇస్తే సుఖమే ఉంది, మనం ఎలా సంపాదించుకోవాలనేది మన మార్గం చూపించాలి. అది లేదు. ఈయన అన్నిటి మీద సమీక్ష చేస్తున్నాడు, జరుగుతుంది అభివృద్ధి నిదానంగా. ఒకసారి అవ్వాలంటే ఎవరు ఇది అవ్వదు కదా. పంట ఎక్కడ కూడా అభివృద్ధి లేదనేసి బాగా వినిపించలేదు. సంవత్సరాల్లో అయితే అభివృద్ధి అనేది లేదు. సంక్షేమ పథకాలు మాత్రం అందజేసాడు అంతవరకే. అంటే ముఖ్యమంత్రి కూడా గతంలో ఎక్కడ అందుబాటులో ఉండేవారు కాదు, బయటకు కనిపించేవారు కాదు, ఓన్లీ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించలేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అనేది లేదు అసలు. అసలు మంత్రులకు కూడా సబ్జెక్ట్ అనేది తెలియదు. గత ప్రభుత్వంలో ఏ మంత్రికి కూడా సబ్జెక్ట్ అనేది తెలియదు. దేని మీద కూడా ఏదో మంత్రులు అంటే మంత్రులు అంతే తప్ప వాళ్ళకి దేని మీద అవగాహన అనేది లేదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ప్రజా దర్బార్లు పెట్టడం కావచ్చు, అంటే ప్రతి శనివారం ప్రజా దర్బార్లు ఆయన పాల్గొనడం, లోకేష్ గారు ఇంటి దగ్గర పెట్టడం, అక్కడ టీడీపీ ఆఫీస్లో కూడా మిగతా మంత్రులు కూడా డైలీ ఒకరు వచ్చేసి ప్రజా దర్బార్ పెట్టడం ఏమనిపిస్తుంది మీకు? అంటే అవైలబుల్గా అందరికీ ఉపయోగకరమైనదే కదా. అది ప్రజలందరికీ కూడా అన్నిటి మీద సమీక్షలు చేసి ఇచ్చేస్తే అందరికీ మంచిదే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం పట్టుకుంటున్నారు, మిగతా అన్నిటి కూడా ప్రతి దాని మీద. ఇదివరకు గ్రామాల్లో ప్రతి గ్రామ సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అన్నీ లోటు బడ్జెట్లోనే ఉన్నాయి కదా. ఏది కూడా ఇది లేదు, అన్నిటి మీద ఇచ్చేస్తున్నారు. కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో అందరికీ ఐటీ కంపెనీలు అవి వస్తున్నాయి, అన్నిటి మీద ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఉద్యోగ అవకాశాలు అనేది ఉంటుంది. సార్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? గతంలో రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి లోపు గుంతలన్నీ పూర్తి చేయమని అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఆదేశాలు అయితే ఇచ్చారు, చేస్తున్నారు అక్కడక్కడ. ఒకసారి సంక్రాంతి లోపు అంటే పెద్దగా టైం లేదు కాబట్టి అన్నీ కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళ వల్ల కాదు. చేస్తారేమో, నిదానంగా చూద్దాం. నిజంగా గతంలో అధ్వానంగా ఉన్నాయి సార్ రోడ్లు? చాలా అధ్వానంగా ఉన్నాయి. నేను లాస్ట్ 15 days బ్యాక్ నేను ద్రాక్షారామం వాటన్నీ వెళ్ళా పల్లెటూళ్ళు. మరీ దారుణంగా ఉన్నాయంట. మనం సిటీలో ఉన్నాం కాబట్టి అంతంత మాత్రంగానే మనం తిరగలుగుతున్నాం. వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నమాట. ఏం సార్ పట్టించుకోలేదా గత ప్రభుత్వం రోడ్ల దృష్టి? పట్టించుకోవటానికి అంటే మన గవర్నమెంట్ దగ్గర ఉన్న పరిస్థితి గత రాష్ట్రం విడిచిపోయిన నుంచి మనం లోటు బడ్జెట్లో ఉన్నాం. ఆదాయ మార్గాలు సృష్టించే తెలివితేటలు వాళ్ళ దగ్గర లేవు. ఆదాయ మార్గాలు ముందు మనం సృష్టించుకుంటే మనం అభివృద్ధిని అనేది చేయగలం. అప్పులు తెచ్చి అనే సంక్షేమ పథకాలు చూసుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే తపంతోనే ఉన్నారు తప్ప అభివృద్ధి అనేది ముందుకు నడవల గత 5 సంవత్సరాలు. వెంటనే ఇలా రోడ్లపైన చంద్రబాబు గారు దృష్టి పెట్టడం పట్ల మీకు ఏమనిపిస్తుందండి? మంచిదే, అందరికీ కూడా ప్రజలకి మంచి పనే చేస్తున్నారని అనిపిస్తుంది అందరికీ కూడా.